హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పగుళ్ళొచ్చిన బండ, మొగునిడిచిన ముండ రెండు ఒకటే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన భూగోళ స్టార్ చెన్నమన్నయ్య నటించిన గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ని కకావికలం చేస్తుంది. ఆచార్య సినిమాతో తుఫానులా మారి నిర్మాతని డైరెక్టర్ని నిండా ముంచేసిన చెన్నమన్నయ్య గేమ్ చేంజర్ మూవీతో తీవ్ర రూపం దాల్చి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతని ఇలా మొత్తం అందిన కాడికి అందరినీ తుడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ పైన 2025 సంవత్సరం మొదట్లోనే ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. పాపకొట్టం సినిమా ఫ్లాప్ అయిన తర్వాత డైరెక్టర్ చేతగానితనం అని చెప్పి మొత్తం ఫెయిల్యూర్ని కోటాలనెత్తి నూకారు. 500 కోట్ల బడ్జెట్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ విజన్, భూగోళ స్టార్ చెన్నమన్నయ్య విశ్వరూపం చూస్తారని గేమ్ చేంజర్ గురించి తెగ ఊదరగొట్టారు. శనగలు తింటూ ఉలువలని చెప్పి పత్తి విత్తనాలు చేతిలో పెట్టినట్టు కమర్షియల్ సినిమా అని చెప్పి పొలిటికల్ థ్రిల్లర్ అని ఊదరగొట్టి చివరికి ఒక రొడ్డకొట్టుడి సినిమాని ఇచ్చారు. ఈ సినిమా దెబ్బకి ట్రేడ్ అతలాకుతలం అయిపోతుంది. సినిమాకు వెళ్ళిన ఆడియన్స్ని గోచీలు ఊడిపోయేలా పరిగెత్తించాడు. ఫస్ట్ షో తర్వాత థియేటర్ సిబ్బంది కూడా థియేటర్ లోపల ఉండట్లేదని సమాచారం. డిజాస్టర్ రికార్డులే లక్ష్యంగా వేటాడుతోందనుకుంటే ఫేక్ కలెక్షన్ల రికార్డులే లక్ష్యంగా వేటాడింది. లాంగ్ రన్లో కూడా రాని కలెక్షన్స్ని డే 1 పోస్టర్లో వేశారు. దెబ్బకి ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్లు కూడా దిక్కులు చూశారు. అలాంటి రేర్ రికార్డు పెట్టాడు అన్నయ్య. వాళ్ళవి ఫేక్ రికార్డులు, వీళ్ళవి ఫేక్ కలెక్షన్స్ అని మెగా ఫ్యాన్స్ ఇక జీవితంలో ఎప్పుడు మాట్లాడకుండా చేశాడు. సినిమా రిలీజ్ అయి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే థియేటర్స్ నుండి పీకేశారు. గ్లోబల్ స్టార్ కెరియర్లో ఆచార్యని మించిన రికార్డుగా మిగిలిపోయింది గేమ్ చేంజర్. ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు మాకేం సంబంధం లేదు, అంతా డైరెక్టర్ కోటాల చేతగాని తనమే కారణమని చెప్పి పక్కకి తప్పుకున్నారు. అది శంకరమన్నయ్య 1కి 10 సార్లు చూసినట్టున్నాడు. అందుకే ఇంటికి వెళ్ళేస్తానని చెప్పి వెళ్ళి ఏదో స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడు. గేమ్ చేంజర్ సినిమా నాది కాదు, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని కుండను బద్దలు కొట్టి ముక్కలు ముక్కలు చేసి మరీ చెప్పాడు. మొత్తానికైతే శంకరమన్నయ్య గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్యూర్ నుంచి పూర్తిగా పక్కకి తప్పుకున్నాడు. వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్లదాగిన వాడిని చావుబాదినట్టు అందరూ చెన్నమన్నయ్య మీద పడ్డారు. అందరూ అంటున్నారో లేదంటే ఎవరేమన్నా మా గురించి అనుకుంటున్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని గిల్లుకుంటూనే ఉన్నారు మెగా ఫ్యాన్స్. నందమూరి బాలకృష్ణ పరిచయం అక్కర్లేని పేరిది. అన్న ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన దాదాపుగా 50 ఏళ్ళకి పైగానే టాప్ హీరోగా వెండి తెరపై వెలుగొందుతున్నాడు. ఆయన పేరు వింటే చాలు బాక్సాఫీస్ పూనకాలతో ఊగిపోతుంది. ఆయన అడిగేస్తే హిస్టరీ రిపీట్ అవుద్ది, స్టెప్ వేస్తే థియేటర్ దద్దరిల్లిపోతుంది. మాస్లో తిరుగులేని ప్రపంచనమైన ఎక్కడున్నా సరే జై బాలయ్య నినాదాలతో మారు మ్రోగాల్సిందే. బాలయ్యకి కోపమని ఆయనతో పనిచేయడం అంటే సాహసం చేసినట్టే అని బయట వినిపించే టాక్. కానీ ఆయనతో ఒక్కసారి పనిచేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది రియాలిటీ. ఎందుకంటే ఆయనతో వర్క్ చేయడం చాలా ఈజీ. సింగిల్ టేక్ ఆర్టిస్టు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఇంకో టేక్ తీసుకోడు. ఎలాంటి పాత్ర అయినా సరే అవలీలగా చేయగలడు. డైరెక్టర్ అనుకున్న ఊహాజనిత అద్భుత అపురూప పాత్రకి జీవం పోయగల నటుడు. దానికి తోడు క్రమశిక్షణ, సమయపాలన, చిన్న పెద్ద అందరినీ గౌరవించడం, కథలో ఏలిపెట్టి డైరెక్టర్ని ఇబ్బంది పెట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా బోనస్ అని చెప్పవచ్చు. అందుకే ఆయనతో వర్క్ చేయడానికి వెంట పడుతుంటారు అంతా. ప్రజెంట్ బాలయ్య వరుస విజయాలతో మంచి ఊపులో ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ బ్లాక్ బస్టర్స్తో విజయ దుందుబి మోగిస్తున్నాడు. బాలయ్యని ఎలా చూపిస్తే బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురుస్తుందో బోయపాటి ఆల్రెడీ చూపించాడు. ఒక సాలిడ్ కంటెంట్కి బాలయ్య మాస్ క్రేజ్ని యాడ్ చేస్తే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. ఆ దిశగా డైరెక్టర్లు కథలు ఎంచుకుంటున్నారు. యాక్టింగ్కి తప్ప మనీకి ప్రిఫరెన్స్ ఇవ్వడు బాలయ్య. కాబట్టి లిమిటెడ్ బడ్జెట్లో మూవీ కంప్లీట్ అవుతుంది. పాజిటివ్ టాక్ వస్తే చాలు నిర్మాతకి కనుక వర్షమే. ఒకవేళ ఫ్లాప్ అయినా కానీ పెద్దగా నష్టం ఏముండదు. బాలయ్య గత 4 సినిమాలు నిర్మాతలకి టేబుల్ ప్రాఫిట్ని చూపెడుతున్నాయి. అఖండ మూవీ నుండి వరుసగా 150 కోట్లకి పైగా కలెక్షన్స్తో మోత పుట్టిస్తున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఈసారి డాకు మహారాజ్గా మన ముందుకొచ్చాడు. సంక్రాంతి కానుకగా మన ముందుకొచ్చిన డాకు మహారాజ్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. మొదటి 3 రోజులకే సెంచరీ బాధేసి మరోసారి 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయాడు బాలయ్య. 100 రూపాయల కలెక్షన్స్ వస్తే 1000 రూపాయలు వచ్చినట్టు పోస్టర్లు వేసుకుంటున్న ఈ రోజుల్లో బాలయ్య మాత్రం జెన్యూన్ కలెక్షన్స్ని చూపిస్తున్నాడు. ఫేక్ అనే మాటకి చిన్న అడ్వాంటేజ్ కూడా ఇవ్వడం లేదు. సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుండడంతో మూవీ టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. అయితే నిజాలు నిర్భయంగా చెప్పడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా. తాజాగా ఫేక్ కలెక్షన్ల గురించి డైరెక్ట్గానే సెటైర్ వేశాడు. దాంతో ఆ కామెంట్స్ సూట్ అయిన వాళ్ళు లబో దిబ్బం అంటున్నారు.
సినిమాకి సంబంధించిన లెక్కలన్నీ నిర్మాత దగ్గర ఉంటాయి. కానీ కొందరు మాత్రం హీరోని వాళ్ళ ఫ్యాన్స్ని సంతోషపెట్టేందుకు భారీ వసూళ్లు వచ్చినట్టు ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు వేస్తున్నారు. దాంతో ఆ హీరోలతో పాటు ఇండస్ట్రీ కూడా నవ్వులపాలవుతుంది. ఆ భారీ హైప్ తెచ్చుకున్న సినిమాలు రికార్డు ఓపెనింగ్స్ కొడితే ఆడియన్స్తో పాటు సినీ వర్గాలు కూడా చాలా పాజిటివ్గా గర్వంగా తీసుకుంటాయి. కానీ హైప్ లేని సినిమాలు, ప్రీ బుకింగ్స్ కూడా సరిగ్గా జరగని సినిమాలు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయంటే వినడానికి విడ్డూరంగా ఉంటుంది, చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది. అలా హైప్ లేని సినిమాలకి ఎక్స్పెక్ట్ చేయని నెంబర్స్తో ఇలాంటి ఫేక్ పోస్టర్లు వేస్తుండడంతో అదే ఇప్పుడు పెద్ద చర్చకి దారి తీసింది. ఇప్పుడు శరణమన్నయ్య లేటెస్ట్ బీభత్సం గేమ్ చేంజర్ మూవీకి డే 1 186 కోట్లు వచ్చినట్టు ఒక పెద్ద ఫేక్ పోస్టర్ వదిలి సంచలనం సృష్టించాడు అన్నయ్య. దెబ్బకి వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయాడు. అవి ఫేక్ కలెక్షన్స్ అని ఇప్పటికే ట్రోలింగ్ కూడా మొదలైంది. గ్లోబల్ ఫ్రాడ్ స్టార్ అంటూ ట్విట్టర్లో హోరెత్తించారు. నిన్న జరిగిన సక్సెస్ మీట్లో బాలయ్య తన గురించి తాను చెప్పుకున్నాడు. కానీ కొంతమంది మాత్రం మా గురించి అన్నదని తలలు బాదుకుంటున్నారు. తొలి నుంచి నా సినిమాలు రివార్డులు, రికార్డులు, అవార్డులు జెన్యూన్గా ఉంటాయని, గోరంతను కొండంతలుగా చూపించే సంస్కారం నాకు లేదని, నా రివార్డులు, అవార్డులు, రికార్డులు అన్నీ కూడా అన్స్టాపబుల్ అని చెప్పాడు. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని, చివరికి ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్న సెట్లోని ఆహారమే తింటాను, డైరెక్షన్ విషయంలో అసలు జోక్యం చేసుకోనని కుండబద్దలు కొట్టేశాడు. ఆయన ఎవరి గురించి చెప్పలేదు, తన గురించి తాను ఉన్నది ఉన్నట్టు చెప్పుకున్నాడు. మళ్ళీ దానికి కూడా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు కొందరు. ఎవరివి ఫేక్ అయితే వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యారంటే అది పక్కా ఫేక్ అని అర్థం అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి బాలయ్య చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.